డిసెంబర్కు గ్రూప్ 2 వాయిదా. డిప్యూటీ సీఎంను కలిసిన అభ్యర్థులు వాయిదా అంశాన్ని పరిశీలించాలని టీజీపీఎస్సీ చైర్మన్కు సూచించిన భట్టి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన కమిషన్. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆగస్టు 7, 8వ తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను డిసెంబర్కు వాయిదా వేశారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. వరుసగా పోటీ పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 18 ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు అంటూ చూస్తా ఉన్నాం కదా. ఆగస్టు 5 వరకు కొనసాగనున్నాయి. వెంటనే ఆగస్టు 7, 8 తేదీలో గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయి. దీంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 అభ్యర్థులు నిరుద్యోగులు శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్లో నిర్వహించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చిస్తామని భట్టి చెప్పారు. వెంటనే టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి పరీక్షలను డిసెంబర్ చివరి వారానికి వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఉద్యోగ ఖాళీలను గుర్తించి త్వరలోనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని భట్టి తెలిపారు. ప్రభుత్వాన్ని బెదిరించి కేసుల పాలైతే అభ్యర్థులే నష్టపోతారని అన్నారు. స్వార్థ రాజకీయాలతో కొందరు చేసే కుట్రల్లో ఇరుక్కుని నష్టపోవద్దని అభ్యర్థులకు హితవు పలికారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభిస్తామన్నారు. మంత్రి భట్టి సూచనల మేరకు గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్ వాయిదా వేస్తున్నట్టు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే పరీక్షల తేదీలను మాత్రం ప్రకటించలేదు. ఇది నిరుద్యోగుల విజయం బీజేపీ అట. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం నిరుద్యోగుల విజయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ తెలిపారు. ఉద్యోగులకు మద్దతుగా బీజేపీ చేసిన పోరాటానికి ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. కొత్త తేదీల ప్రకటనతో పాటు పోస్టుల సంఖ్యపై పెంపుపై కూడా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఓయూలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం. ఇగో నేను ఇంకా ఒక విషయం చెప్తా. ఈ బీజేపీ వాళ్ళు సొంత సెల్ఫ్గా ఇది బీజేపీ విజయం అని చెప్పి రాణి రుద్రమ చేసినటువంటి కామెంట్స్ నాకైతే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. వాస్తవానికి బీజేపీ నాయకులు కూడా ఎక్కడంటే ఎక్కడ కూడా కనబడలేదు ఈ డిఎస్సికి సంబంధించి. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు కనబడ్డారు. గ్రూప్ 2 డిఎస్సి 2 పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. కానీ ఈ బీజేపీ నాకైతే ఎక్కడ కనబడలే. నాకు బీజేపీలో చాలా కింది నుంచి పై వరకు ఢిల్లీ స్థాయి వరకు మంచి పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా పరిచయాలు ఉన్నాయి, అందరూ తెలుసు. కానీ ఎక్కడ ఎవరు రోడ్ల మీదకి వచ్చి ఈ డిఎస్సి అభ్యర్థులతో పాటు లేదా గ్రూప్ 2 అభ్యర్థులతో పాటు మాట్లాడినటువంటి సందర్భాలు నేనైతే చూడలేదు. పర్సనల్గా నేనైతే ఎట్టి పరిస్థితిలో చూడలేదబ్బా. మేము ఊరికేనే తిట్టాం బీజేపీ వాళ్ళని కూడా. బీజేపీ వాళ్ళు పాపం అనుకుంటా ఉన్నారు ఏదో, కానీ వాళ్ళ గ్రాఫ్ రోజు రోజుకి చేతులారా వాళ్ళే పడేసుకుంటా ఉన్నారు, కింద పడతా ఉన్నారు అనేటువంటిది వాళ్ళకి అర్థమైతే లేదు. ఈ విషయం మేము చెప్తున్నా కొద్దీ బీజేపీకి అగేనిస్ట్గా మీరు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి అని అంటున్నారు. మేము ఏదో కాంగ్రెస్ సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు సాతగాని వాళ్ళు ఇంట్లో వండి అధికారం ఏది ఉన్నటువంటి కిషన్ రెడ్డి ప్రస్తుతానికి ఇంకా ప్రెసిడెంట్ ఆయనే కదా. ఆ కిషన్ రెడ్డి ఏ గైడెన్స్ ఇస్తలేడు, ఎవరికి ఏం పనులు లేవు, ఎక్కడోళ్ళు అక్కడ తింటారు పంటారు. ఎవడు ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజా సమస్యల మీద మాట్లాడినటువంటి బీజేపీ నాయకులు మాకైతే కనబడతలేరు. ఇది వాస్తవం. బీజేపీకి ఇదే మొద్దు నిద్రలో ఉంటే మాత్రం బీఆర్ఎస్ మళ్ళా ఉనికిని స్టార్ట్ చేసుకుంటుంది. బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల మళ్ళీ తన యొక్క ఉనికితో పాటు తన యొక్క ప్రాబల్యాన్ని స్టార్ట్ చేసుకుంటుంది. బీఆర్ఎస్ గనక మళ్ళీ బీఆర్ఎస్ తన ఉనికిని మళ్ళీ తన యొక్క ఆచూకీని ఆడవాళ్ళని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లడం మొదలు పెడితే ఇది పెద్ద దెబ్బ బీజేపీకే అయితే తప్ప కాంగ్రెస్కి కాదు. ఓ పక్క టీడీపీ జనసేనలు చాలా పెద్ద ఎత్తున సమాయత్తం అవుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బలపడడానికి చాలా పెద్ద ఎత్తున గ్రౌండ్ లెవెల్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. జనసేన టీడీపీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ప్రజలు దరిచేరుతా ఉన్నారు టీడీపీ అండ్ జనసేన దగ్గరికి. బీజేపీ వాళ్ళేమో ఇంకా ఆఫీసులలో కూర్చొని ఇళ్లలో కూర్చొని మొద్దు నిద్ర పోతా ఉన్నారు. మొద్దు నిద్ర అంటే మొద్దు నిద్రలో ఉన్నారు బీజేపీ వాళ్ళు అయితే. అరే రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, వాటిని పట్టించుకుందాం, వాటి గురించి మాట్లాడదాం అన్న సోయిలో కూడా ఎవరు లేరు. డిసెంబర్కు గ్రూప్ 2 వాయిదా. డిప్యూటీ సీఎంను కలిసిన అభ్యర్థులు వాయిదా అంశాన్ని పరిశీలించాలని టీజీపీఎస్సీ చైర్మన్కు సూచించిన భట్టి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన కమిషన్. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆగస్టు 7, 8వ తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను డిసెంబర్కు వాయిదా వేశారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. వరుసగా పోటీ పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 18 ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు అంటూ చూస్తూ ఉన్నాం కదా.
ఆగస్టు 5 వరకు కొనసాగనున్నాయి. వెంటనే ఆగస్టు 7-8 తేదీలో గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయి. దీంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 అభ్యర్థులు నిరుద్యోగులు శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్లో నిర్వహించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చిస్తామని భట్టి చెప్పారు. వెంటనే టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి పరీక్షలను డిసెంబర్ చివరి వారానికి వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఉద్యోగ ఖాళీలను గుర్తించి త్వరలోనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని భట్టి తెలిపారు. ప్రభుత్వాన్ని బెదిరించి కేసుల పాలైతే అభ్యర్థులే నష్టపోతారని అన్నారు. స్వార్థ రాజకీయాలతో కొందరు చేసే కుట్రల్లో ఇరుక్కుని నష్టపోవద్దని అభ్యర్థులకు హితవు పలికారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభిస్తామన్నారు. మంత్రి భట్టి సూచనల మేరకు గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్ వాయిదా వేస్తున్నట్టు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే పరీక్షల తేదీలను మాత్రం ప్రకటించలేదు. ఇది నిరుద్యోగుల విజయం బీజేపీ అట. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం నిరుద్యోగుల విజయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ తెలిపారు. ఉద్యోగులకు మద్దతుగా బీజేపీ చేసిన పోరాటానికి ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. కొత్త తేదీల ప్రకటనతో పాటు పోస్టుల సంఖ్యపై పెంపుపై కూడా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఓయూలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం. ఇగో నేను ఇంకా ఒక విషయం చెప్తా. ఈ బీజేపీ వాళ్ళు సొంత సెల్ఫ్గా ఇది బీజేపీ విజయం అని చెప్పి రాణి రుద్రమ చేసినటువంటి కామెంట్స్ నాకైతే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. వాస్తవానికి బీజేపీ నాయకులు కూడా ఎక్కడంటే ఎక్కడ కూడా కనబడలేదు ఈ డిఎస్సికి సంబంధించి. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు కనబడ్డారు. గ్రూప్ 2 డిఎస్సి 2 పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. కానీ ఈ బీజేపీ నాకైతే ఎక్కడ కనబడలే. నాకు బీజేపీలో చాలా కింది నుంచి పై వరకు ఢిల్లీ స్థాయి వరకు మంచి పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా పరిచయాలు ఉన్నాయి, అందరూ తెలుసు. కానీ ఎక్కడ ఎవరు రోడ్ల మీదకి వచ్చి ఈ డిఎస్సి అభ్యర్థులతో పాటు లేదా గ్రూప్ 2 అభ్యర్థులతో పాటు మాట్లాడినటువంటి సందర్భాలు నేనైతే చూడలేదు. పర్సనల్గా నేనైతే ఎట్టి పరిస్థితిలో చూడలేదబ్బా. మేము ఊరికనే తిట్టాం బీజేపీ వాళ్ళని కూడా. బీజేపీ వాళ్ళు పాపం అనుకుంటా ఉన్నారు ఏదో, కానీ వాళ్ళ గ్రాఫ్ రోజుకి చేతులారా వాళ్ళే పడేసుకుంటా ఉన్నారు, కింద పడతా ఉన్నారు అనేటువంటిది వాళ్ళకి అర్థమైతలేదు. ఈ విషయం మేము చెప్తున్నా కొద్దీ బీజేపీకి అగేనిస్ట్గా మీరు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మేము ఏదో కాంగ్రెస్ సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు సాతగాని వాళ్ళు ఇంట్లో వండి అధికారం ఏది ఉన్నటువంటి కిషన్ రెడ్డి ప్రస్తుతానికి ఇంకా ప్రెసిడెంట్ ఆయనే కదా. ఆ కిషన్ రెడ్డి ఏ గైడెన్స్ ఇస్తలేడు, ఎవరికి ఏం పనులు లేవు, ఎక్కడోళ్ళు అక్కడ తింటారు పంటారు. ఎవడు ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజా సమస్యల మీద మాట్లాడినటువంటి బీజేపీ నాయకులు మాకైతే కనబడతలేరు. ఇది వాస్తవం. బీజేపీకి ఇదే మొద్దు నిద్రలో ఉంటే మాత్రం బీఆర్ఎస్ మళ్ళా ఉనికిని స్టార్ట్ చేసుకుంటుంది. బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల మళ్ళీ తన యొక్క ఉనికితో పాటు తన యొక్క ప్రాబల్యాన్ని స్టార్ట్ చేసుకుంటుంది. బీఆర్ఎస్ గనక మళ్ళీ బీఆర్ఎస్ తన ఉనికిని మళ్ళీ తన యొక్క ఆచూకీని ఆడవాళ్ళని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లడం మొదలు పెడితే ఇది పెద్ద దెబ్బ బీజేపీకి అయితే తప్ప కాంగ్రెస్కి కాదు. ఓ పక్క టీడీపీ జనసేనలు చాలా పెద్ద ఎత్తున సమాయత్తం అవుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బలపడడానికి చాలా పెద్ద ఎత్తున గ్రౌండ్ లెవెల్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. జనసేన టీడీపీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ప్రజలు దరిచేరుతా ఉన్నారు టీడీపీ అండ్ జనసేన దగ్గరికి. బీజేపీ వాళ్ళేమో ఇంకా ఆఫీసులలో కూర్చొని ఇళ్లలో కూర్చొని మొద్దు నిద్ర పోతా ఉన్నారు. మొద్దు నిద్ర అంటే మొద్దు నిద్రలో ఉన్నారు బీజేపీ వాళ్ళు అయితే. అరే రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, వాటిని పట్టించుకుందాం, వాటి గురించి మాట్లాడదాం అన్న సోయిలో కూడా ఎవరు లేరు.